హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్గా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన చాలామంది పీపుల్ మార్కెట్ యొక్క సెంటిమెంట్స్ ఆర్ మార్కెట్ యొక్క సైకిల్స్ తెలియకుండా ఆర్ ట్రెండ్స్ తెలియకుండా డైరెక్ట్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ మనీ లూజ్ అవుతూ ఉంటారు. సో మనకి బేసిక్గా మార్కెట్ యొక్క సెంటిమెంట్ తెలియాలంటే ప్రైస్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. ప్రైస్ యాక్షన్ స్కిప్ చేసి డైరెక్ట్గా ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ ఆర్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తూ మనీ లూజ్ అవుతూ ఉంటారు. అలాంటి పీపుల్కి మైట్ బీ మీకు ప్రైస్ యాక్షన్ తెలియకపోయినా సరే ఒక సింపుల్ కాన్సెప్ట్ ద్వారా మార్కెట్ ఒక సెంటిమెంట్, వెదర్ మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్ ఉందా, బేరిష్ సెంటిమెంట్ ఉందా, ఆర్ మార్కెట్లో కన్సాలిడేషన్ ఫేజ్ రన్ అవుతుందో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు రెగ్యులర్ లైవ్ మార్కెట్ అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ ఫాలోస్ ఇన్ టెలిగ్రామ్ ఆల్సో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. దీనికోసం మనం ఏ ఇండికేటర్ అయితే యూజ్ చేయట్లేదు, ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ద్వారా మన మార్కెట్ యొక్క సెంటిమెంట్ని తెలుసుకోవచ్చు. సో ఆ సింపుల్ క్యాలిక్యులేషనే పీసీఆర్ రేషియో. అసలు ఫస్ట్ పీసీఆర్ రేషియో అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ బట్టి మార్కెట్ యొక్క సెంటిమెంట్ బుల్లిషా, బేరిషా, కన్సాలిడేషన్ డిసైడ్ అవుదాం. సో పీసీఆర్ రేషియో అంటే ఏంటంటే పుట్ టు ది కాల్ రేషియో. బేసిక్గా మీరు ఏ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకున్నా, అది ఇండెక్స్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, దానికి ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఆప్షన్ చైన్ చార్ట్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ చైన్ చార్ట్ నుంచి మనం ఈ పీసీఆర్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ చేసుకునే అసెట్ నిఫ్టీ అనుకుందాం. నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్ డేటా మనకి ఎన్ఎస్సి వెబ్సైట్లో ఉంటుంది. సో అది ఎలాగో మీకు చూపిస్తాను. సో బేసిక్గా ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళి ఓవరాల్గా కాల్ ఆప్షన్ సైడ్ ఎంతైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో మనం నోట్ చేసుకుంటాం. అలాగే పుట్ ఆప్షన్ సైడ్ ఓవరాల్గా ఎంత ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో మనం నోట్ చేసుకుంటాం. సో ఈ పీసీఆర్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, పుట్ ఆప్షన్ సైడ్ ఓవరాల్గా ఎంత ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో ఆ వాల్యూ నోట్ చేసుకుని దాన్ని డివైడెడ్ బై కాల్ ఆప్షన్ సైడ్ టోటల్గా ఎంతైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో దాంతో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూనే మనం పీసీఆర్ రేషియో అంటాం. ఇక్కడ నేను నిఫ్టీకి సంబంధించిన నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ అంటే అప్కమింగ్ వీక్ ఎక్స్పైరీ 11th August 2022కి సంబంధించిన ఆప్షన్ చైన్ చార్ట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అది పుట్ ఆప్షన్ సంబంధించిన డేటా, అలాగే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కాల్ ఆప్షన్ సంబంధించిన డేటా. సో మనకు కంప్లీట్గా డౌన్ సైడ్ స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ పుట్ ఆప్షన్కి సంబంధించిన టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత బిల్డ్ అయింది అనేది మనకి ఇక్కడ వాల్యూ కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఇది టోటల్గా పుట్ ఆప్షన్ ఎంటైర్ ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఓవరాల్గా పుట్ ఆప్షన్ సైడ్ ఎంతైతే ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిందో ఇక్కడ మనకు వాల్యూ వస్తుంది. అలాగే కాల్ ఆప్షన్ సైడ్ సంబంధించిన టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంతైతే బిల్డ్ అయిందో ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ పుట్ ఆప్షన్ సంబంధించిన డేటా మనకి ఎంత ఉంది, 10.61 lakh చేంజ్ ఉంది, డివైడెడ్ బై కాల్ ఆప్షన్ సైడ్ 13.26 lakh. ఇక్కడ మనకి ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ బట్టి ఈ పర్టికులర్ అసెట్ అంటే నిఫ్టీకి సంబంధించిన 11th ఎక్స్పైరీకి సంబంధించిన చార్ట్లో మనకి ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉందో ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ బట్టి వచ్చిన వాల్యూ బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న పీసీఆర్ రేషియో వాల్యూస్ బట్టి మనం మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఏంటి తెలుసుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ పీసీఆర్ రేషియో వాల్యూ కనుక 1 వస్తే మార్కెట్ సెంటిమెంట్ న్యూట్రల్ ఆర్ కన్సాలిడేషన్ ఫేజ్లో మనం అర్థం చేసుకుంటాం. అలా కాకుండా పీసీఆర్ రేషియో వాల్యూ కనుక లెస్ దాన్ 1 వస్తే అది బేరిష్ మార్కెట్, గ్రేటర్ దాన్ 1 వస్తే అది బుల్లిష్ మార్కెట్ కింద కన్సిడర్ చేస్తాం. కానీ మీకు ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ చెప్పాలనుకుంటున్నాను. మైట్ బి మీరు గూగుల్లో రిఫర్ చేసుకుంటే ఈ 2 పారామీటర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దానికంటే ఆపోజిట్గా ఉంటాయి. సో చాలామంది పీపుల్ చాలా లైక్ ఆర్టికల్స్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో పీసీఆర్ రేషియో లెస్ దాన్ 1 వస్తే వాళ్ళు బుల్లిష్ మార్కెట్ అని, గ్రేటర్ దాన్ 1 వస్తే వాళ్ళు బేరిష్ మార్కెట్ అని లైక్ చాలామంది బిలీవ్ చేస్తున్నారు. ఇలా ఎందుకు 2 డిఫరెంట్ థియరీస్ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయంటే బేసిక్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే చాలామంది పీపుల్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ని ఆప్షన్ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అలాంటి పీపుల్కి ఈ 2 పారామీటర్స్ ఆపోజిట్గా ఉంటాయి. కానీ నేను ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్ చైన్ అనాలిసిస్ స్టడీ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఆప్షన్ చైన్ అనాలిసిస్ని ఒక ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి, నాట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆప్షన్ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఎందుకనేది నేను ఆప్షన్ చైన్ అనాలిసిస్ సిరీస్లో సెకండ్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే ఆప్షన్ చైన్ అనాలిసిస్ సిరీస్ ఉంటుంది మనకి ప్లేలిస్ట్లో, అందులో సెకండ్ వీడియో మీరు చూస్తే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్ని స్టడీ చేయాలనేది మీకు అర్థమవుతుంది. సో మనం కంప్లీట్గా ఒక ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేస్తున్నాం కాబట్టి మీరు ఈ 3 థింగ్స్ ఫాలో అవ్వాలి. లైక్ నా అనాలిసిస్ ప్రకారం దిస్ ఈజ్ ద రైట్ అనాలిసిస్.
సో ఇఫ్ ఇన్ కేస్ పీసీఆర్ రేషియో వాల్యూ కనుక 1 వస్తే న్యూట్రల్ కన్సాలిడేషన్. ఎందుకని 1 వస్తే న్యూట్రల్ అనుకుంటున్నాం? మీకు కాల్ ఆప్షన్ సైడ్ నుంచి ఎంతైతే ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిందో అంతే ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక పుట్ ఆప్షన్ సైడ్ నుంచి కూడా బిల్డ్ అవుతుంది. అంటే కాల్ ఆప్షన్ సైడ్ నుంచి ఎంతైతే ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారో పుట్ ఆప్షన్ సైడ్ నుంచి కూడా అంతే ఈక్వల్ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి అంటే ఎంతమంది మార్కెట్ని డౌన్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అంతే ఈక్వల్గా పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సో ప్రెజర్ బోత్ సైడ్స్ నుంచి ఈక్వల్గా ఉంది కాబట్టి ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మీకు మార్కెట్ కన్సాలిడేషన్ ఆర్ సైడ్ వేస్ మార్కెట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలా కాకుండా పీసీఆర్ రేషియో లెస్ దాన్ 1 వస్తే, లెస్ దాన్ 1 అంటే 0.9 అవ్వచ్చు, 0.8 అవ్వచ్చు, 0.7, 0.6, 0.5 అలా సో ఆన్. అలా కనుక లెస్ దాన్ 1 వస్తే దాన్ని మనం బేరిష్ మార్కెట్ కింద కన్సిడర్ చేస్తాం. విచ్ ఇండికేట్స్ దాని మీనింగ్ ఏంటి అంటే పీసీఆర్ రేషియో లెస్ దాన్ 1 ఎప్పుడు వస్తుంది? మీకు ఎప్పుడైతే కాల్ ఆప్షన్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండి పుట్ ఆప్షన్ సైడ్ లోవెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటప్పుడు పీసీఆర్ రేషియో లెస్ దాన్ 1 వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కాల్ ఆప్షన్ సైడ్ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేస్తున్నారు. అంటే మెజారిటీ ఆఫ్ ది ఆప్షన్ సెల్లర్స్ ఏం బిలీవ్ చేస్తున్నారు అంటే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందని బిలీవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళి కాల్స్ని షార్ట్ చేస్తున్నారు. అందుకని పీసీఆర్ రేషియో లెస్ దాన్ 1 వస్తే ఈ వాల్యూస్ 0.9, 0.8, 0.7 ఎంత వచ్చినా సరే దాన్ని మనం బేరిష్ మార్కెట్ కింద కన్సిడర్ చేయాలి. అలా కాకుండా పీసీఆర్ రేషియో గ్రేటర్ దాన్ 1 వస్తే దాన్ని ఒక బుల్లిష్ మార్కెట్ కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే బుల్లిష్ మార్కెట్ అంటే గ్రేటర్ దాన్ 1 ఎప్పుడు వస్తుంది మనకి? ఇఫ్ ఇన్ కేస్ పుట్ ఆప్షన్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యి కాల్ ఆప్షన్ సైడ్ లోయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినారియో మీకు కనిపిస్తుంది. అంటే మెజారిటీ ఆఫ్ ది ఆప్షన్ సెల్లర్స్ పుట్ ఆప్షన్ సైడ్ అగ్రెసివ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేస్తుందంటే మీనింగ్ ఏంటి? మార్కెట్ పైకి వెళ్తుందని బిలీవ్ చేస్తున్నారు. అందుకని మీకు పీసీఆర్ రేషియో గ్రేటర్ దాన్ 1 వస్తే మనం బుల్లిష్ మార్కెట్ అంటే విచ్ ఇస్ 1.1, 1.2, 1.3, 1.4 అలా సో ఆన్ వెళ్తే దాన్ని ఒక బుల్లిష్ మార్కెట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో దీన్ని బట్టి వాల్యూస్ బట్టి మీరు మార్కెట్ న్యూట్రల్లో ఉంటుందా, బుల్లిష్ మార్కెట్లో ఉందా, బేరిష్ మార్కెట్లో ఉందా మీరు అర్థం చేసుకోవచ్చు. ఐ థింక్ మీకు ఇప్పుడు ప్రాపర్ క్లారిటీ వచ్చింది. మీరు సెలెక్ట్ చేసుకున్న ఎసెట్ అనేది బుల్లిష్ మార్కెట్లో ఉందా, బేరిష్ మార్కెట్లో ఉందా, న్యూట్రల్ మార్కెట్లో ఉందో ఎలా తెలుసుకోవాలి మీకు క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ పీసీఆర్ రేషియో లెస్ దాన్ 1 వస్తే మనం బేరిష్ అనుకుంటున్నాం, కానీ దేర్ ఈజ్ వన్ సర్టెన్ లిమిట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ పీసీఆర్ రేషియో ఎప్పుడైతే 0.5 కంటే బిలో వెళ్తుంది అంటే 0.5, 0.4, 0.3 అలా సో ఆన్ ఎప్పుడైతే 0.5 కంటే ఇంకా బిలో వస్తుందో ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఆ పర్టికులర్ ఎసెట్ అనేది ఆఫ్కోర్స్ బేరిష్ మార్కెట్లో ఉంది, కానీ అది చాలా ఓవర్గా సెల్ చేయబడిందని మీనింగ్. అంటే ఓవర్ సోల్డ్ రీజన్. ఎప్పుడైతే ఓవర్ సోల్డ్ రీజన్లో కారస్ 0.5 కంటే లో వాల్యూకి వస్తుందో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అది బేరిష్ మార్కెట్ నుంచి బుల్లిష్ మార్కెట్కి టర్న్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలా 0.5 కంటే బిలో వెళ్ళినప్పుడు ఈవెన్ దో అది బేరిష్ మార్కెట్ అయినా ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మీరు ఆ పర్టికులర్ ఎసెట్ని షార్టింగ్ చేయొద్దు, ఎందుకంటే అది చాలా ఓవర్ సోల్డ్ చేయబడింది. అలాగే కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ పీసీఆర్ రేషియో గ్రేటర్ దాన్ 1 అంటే దాన్ని బుల్లిష్ మార్కెట్ అంటాం. ఈవెన్ దో బుల్లిష్ మార్కెట్ అయినా సరే దీనికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది 1.8 కంటే ఎక్కువ వెళ్తుందో విచ్ మీన్స్ 1.8, 1.9, 2.0, 2.1 అలా 1.8 కంటే ఎక్కువ ట్రావెల్ అవుతుందో ఈ పర్టికులర్ రీజన్స్ ఈ పర్టికులర్ టైం పీరియడ్లో దాన్ని ఓవర్ బాట్ రీజన్ అంటాం. అంటే అది చాలా ఓవర్గా బై చేయబడింది. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అది బుల్లిష్ మార్కెట్ నుంచి బేరిష్ మార్కెట్కి కూడా టర్న్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని పీసీఆర్ రేషియో 1.8 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఆ పర్టికులర్ ఎసెట్ ఆర్ ఆ పర్టికులర్ స్టాక్లో మీరు బయింగ్ యాక్టివిటీ చేయకూడదు. సో దట్స్ ద థింగ్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలాగే యూస్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే మీకు హెల్ప్ అవుతుందని మీకు అనిపిస్తే సో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగడి సైనింగ్ ఆఫ్. జై హింద్.